పెట్రోల్ పోస్తే మండుడు కాదు, పెరుగుతున్న పెట్రోల్ రేట్లు చూసినా మంటలు లేస్తున్నాయి. 10 పైసలు 20 పైసలు అనుకుంటా పెంచేంత టైం లేదు. 2 రూపాయలు 3 రూపాయలు అనుకుంటా వారం లోపట్నే అవ్వ వరుస పెట్టి పెంచాలనుకుంటా మోడీ సర్కార్ మోపు చేస్తున్న ఆ రేట్లు చూస్తుంటే పండ్లు బయటికి తీయాలంటేనే భయపడే కాలం వచ్చింది. అయితే పిఎం సార్ చేస్తున్న దీని వెనుక పెద్ద కారణం ఉందట. అదేందో మా వాళ్ళు చెప్తారు ఇనుండ్రి. ఇక చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, సోషల్ మీడియాలో కానీ ఖర్చు లేకుండా ఖాతా ఉంది కానీ పెట్రోల్ రేట్లు పెరిగిన ముచ్చట మీద మంటల మీద మస్తు మాటలు రాస్తురుగా ఒక్కొక్కరు. అయినా పెంచిరు అని అంటారు, ఏం పెంచిరా అర్థం కాదు. 10 రోజుల్లో 4 సార్లు పెంచిరు గంతే కదా. ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం పెట్రోల్ లీటర్ 115 రూపాయల 58 పైసలు, డీజిల్ 103 రూపాయల 74 పైసలు. మరి పెంచకుంటే ఏం చేస్తారు? అరే ఓ దిక్కు మన ప్రియతమనైతే మోడీ సార్ ఏం చెప్పిండు, ఎక్కువ బండ్లు కార్లు వేసుకొని బయట తిరగకుర్రి, ఖర్చులు తక్కువ చేసుకోరని చెప్పే కదా. అయినా జనాలు మారకుంటే ఎర్రటి ఎండలు కూడా బయటకు వస్తుండే. ఇక మీరు ఇట్లయితే ఇన్నరు అనుకుంటా ఇంత రూపాయి 2 రూపాయలు పెంచుతున్నాడు. అట్లా చేస్తారన్న బుర్ర బండి చేసుకొని బజార్లకు ఎక్కువ బంద్ చేస్తారు కావచ్చు అని. ఇట్లా పెట్రోల్ రేట్లు పెరిగిందని బైకులు బయట తీయకుంటే ఎంత పొగ కాలుష్యం తక్కువై పర్యావరణం పచ్చగా ప్రకృతి కలకలలాడుతుంది. మీదికెళ్ళి మాడవలిగే తీరు కొడుతున్న ఎండలకు వడదెబ్బలు దాకి ఇంట్లో ఇడ్లీలు తినుకుంటే అడ్డం బండే గోస కూడా రాదు. ఏ మెట్రోల్లో బస్సుల్లో పోతే ఖర్చు తక్కువే. ఎడ్సరి పెట్టి కూర్చుంటే ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు సిరీస్లు అయిపోయా, రికామ్ లేకుండా రీల్స్ చూసుకునే టైం దొరికే. పబ్లిక్ పానం సల్లగా ఉండాలని మోడీ సార్ ఆలోచన చేస్తే రేట్లు పెంచిండు అని రెచ్చిపోతురుగా ఒక్కొక్కరు. ఇంకా కూడా బండ్లు కార్లు తీస్తురని రేపు ఇంకో 20 రూపాయలకెళ్ళి 33 రూపాయల దాకా విడతల వారీగా పెంచి అసలైన అచ్చేదిని చూపిస్తారట మోడీ సారు. 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముంగట్నేమో సప్పుడు చేయకుండా ఇప్పుడు రాత్రి రప్పరప్ప పెంచిండు అని అనబట్టి ఇంకొందరు. మరి ఎన్నికల ముందు పెంచితే ఎవరైనా బీజేపీకి ఓటేస్తుండొచ్చునా? అందుకే ముద్దుగా 3 రాష్ట్రాలు గెలిచినాక మనల్ని కూడా రాపేది అన్నట్టు ఇప్పుడు పెంచుతున్నారు. ఇక ఇంకొందరు ఉండేమో క్రూడ్ ఆయిల్ రేటు తక్కువైనా కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుడేంది అని మాట్లాడబట్టిరు. అవునయ్య, అది ఆర్టు. జనాలను జాదు చేసి మోసం చేస్తుడు కూడా ఒక ఆర్టే కదా. ఆ ఆర్టును మెచ్చుకోవాల్సింది పోయి వామో వాయో అని ఉరితే ఓ పద్ధతేనా? పెట్రోల్ పెరిగినా లైన్లో నిలబడి మరీ కొట్టియాలి. ఒకవేళ బండి నడిమిట్లా ఆగిపోయినా దేశం కోసం గీంత చేయలేనా అనుకుంటే ఎర్రటి ఎండలు కూడా నూక్కపోవాలి. ఎక్కువ తక్కువ మాట్లాడితే దేశద్రోహులు అవుతారు సుమా, చూసుకోరు మరి అని అనుకుంటా మోడీ సార్ పెంచుతున్న పెట్రోల్ రేట్ల ముచ్చట్లు చూసి ఇట్లా రాసుకొస్తారు సోషల్ మీడియాలో జనాలుగా. మొన్నటి 5 రాష్ట్రాల ఎలక్షన్లల్లో 3 రాష్ట్రాలలో గెలిచే వరకు వచ్చే ఓట్ల నాటికి ఎట్లనన్నా చేసి తెలంగాణలో కూడా పవర్ దక్కించుకోవాలని చూస్తుంది సెంట్రల్లో పవర్లున్న పువ్వు పార్టీ. అందుకే ఏం చేస్తే ఇక్కడి ఓటర్లను కమలం పార్టీ దిక్కు కండ్లు మలపొచ్చు అని మస్తు తీర్ల మాస్టర్ ప్లాన్లు వేస్తుంది. ఇంకో దిక్కు గిసొంటి ప్లాన్లకు తూట్లు ఓడిస్తట్టు కొందరు లీడర్లు ఇంటోళ్ళ కేసుల ముచ్చట్లు చెప్పి బీజేపీ పెబ్బలకు బీపీలు తెప్పిస్తున్నాయట. దాంతో నీకు ఈ తీరు ఆలోచనలు చేసుకుంటా మినిస్టర్ పోస్టుల ముచ్చట ముంగటేసుకున్నారని టాకు మరి. ఈ నడుమ స్టేట్ క్యాబినెట్ పెరగబోతున్నది, మంత్రుల నెంబర్ పెరగబోతుంది అనే ముచ్చట్ల కంటే సెంట్రల్ సర్కార్ క్యాబినెట్ విస్తరణ మీదనే మస్తు ముచ్చట్లు వస్తున్నాయి. తెలంగాణకి వెళ్ళి మంత్రి పదవులున్న ఓ బీజేపీ లీడర్ను ఆయన పేరెందుకు గనిగా మళ్ళీ పంచాది. అయితే ఆయన ఇంటోల మీద కేసులు చేయంగా నెగిటివిటీ వచ్చే వరకల్లా నెత్తినొప్పాయి ఆయన మినిస్టర్ పోస్టులకి వెళ్ళి తప్పించి ఇక్కడ బీజేపీ ఎంపీలలో ఒకళ్ళు నా కుర్చీలో ఊలబడేస్తారని వస్తున్నది. మరి ఏం తక్కువ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా బీజేపీకి వెళ్ళి, అలా ఏరి కోరి ఇద్దరికి ఇస్తారు కావచ్చు. ఆయనతో ఒకరికి ఇస్తే ఒకరితో పంచాదే కదా. అసలుకే కమలం పార్టీల కయ్యాలు ఎక్కువ అన్న పేరు ఉండనే ఉండే. ఇద్దరికి ఇస్తే లొల్లు ఉండదు అని మోడీ టీం ఆలోచన చేస్తుంది అని అంటే ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ ఇద్దరి పేరే ఒక్క తిరిగి వస్తుందంట ఆకు. ఇద్దరు బీసీ సామాజిక వర్గం అవడే ఎందుకు పెద్ద కారణమట. వీళ్ళిద్దరిని క్యాబినెట్ లో తీసుకుంటే ఇటు ముదిరాజు అటు మున్నూరు కాపు ఇద్దరు సామాజిక వర్గాలకెళ్ళి సపోర్ట్ వస్తుంది. ఊ పార్టీ ఇంకింత ఎగురు పెట్టేందుకు ఆసరైతుందని ఆశపడుతుందట హైకమాండ్. అప్పట్లో బీజేపీ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ మీద కూడా ఈటల సాన్నే ఆశలు పెట్టుకుందని వచ్చింది. కార్ పార్టీల కేసీఆర్ తోనే కయ్యం పెట్టుకొని వచ్చింది కాబట్టి కమలం పార్టీకి వెళ్ళి పెద్ద పోస్టే ఇస్తాము, ఏం రంది పడుకొని హైకమాండ్కి వెళ్ళి ఇదివరకే ఈటలకు మాట ఇచ్చారని కూడా వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్ లో జాగిస్తే కలిసి వస్తుంది అన్న ప్లాన్ లో బీజేపీ ఢిల్లీ లీడర్లు కూడా రని వస్తుంది. మరి ఒక్కరిని తీసేసి ఇద్దరికి పోస్టులు ఇచ్చే ముచ్చట మీద ఏం తేలుతుందనే రేపు చూడాలిగా.